ఖమ్మం అంబేద్కర్ భవన్లో నిరవధిక నిరాహార దీక్ష చేసిన కవితని పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్కి తరలిస్తున్నారు. అయితే హైదరాబాద్ జాగృతి ఆఫీస్లో దీక్షని కొనసాగిస్తానంటున్నారు కవిత దీక్ష కోసం జాగృతి కార్యాలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలంటూ బాధితుల పట్ల ప్రభుత్వ తీరుని నిరసిస్తూ నిన్న కవిత ఆందోళన చేపట్టారు. బాధితులతో కలిసి నగరంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నాకి దిగారు. ఈ దీక్షలో ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు విశారదన్ మహారాజ్ ఇతర మద్దతుదారులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన ఉధృతం కావడంతో పోలీసులు కవితని, విశారదన్ మహారాజ్ సహా ఇతర ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు జాగృతి కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం వారిని పోలీస్ స్టేషన్ కి తరలించి నోటీసులు జారీ చేసి విడుదల చేశారు. పోలీసుల విడుదల అనంతరం కవిత వెనక్కి తగ్గలేదు. రాత్రి 9 గంటల సమయంలో నేరుగా ఖమ్మంలోని అంబేద్కర్ భవన్ కి చేరుకున్నారు. అక్కడ వెలుగుమట్ల నిర్వాసితులతో కలిసి ఆమె నిరవధిక నిరాహార దీక్షని కొనసాగించారు. ఆమెకి ఇప్పటికే నోటీసులు ఇచ్చిన పోలీసులు మరోసారి అరెస్ట్ చేసి హైదరాబాద్ కి తరలించారు. ప్రస్తుతం జాగృతి అధ్యక్షురాలు కవితని హైదరాబాద్ కి తరలిస్తున్నారు. ఖమ్మం వెలుగుమట్ల బాధితులకి సంఘీభావంగా ఆమె నిరసన తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న పోలీసులు ఆమెని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కి తీసుకొస్తున్నారు. మరి కాసేపట్లోనే హైదరాబాద్ కి జాగృతి అధ్యక్షురాలు కవిత చేరుకోనున్నారు. అయితే జాగృతి ఆఫీస్ లో ఆమె దీక్షని కొనసాగిస్తారని తెలుస్తోంది. ఖమ్మంలో కవితని అరెస్ట్ చేశారు. రాత్రి కూడా ఆమె అంబేద్కర్ భవన్ లో నిరవధిక నిరాహార దీక్షని కంటిన్యూ చేస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ కి తరలిస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ప్రస్తుతం హైదరాబాద్ కి చేరుకున్నారా కవిత? ఇక్కడ కూడా ఆమె నిరవధిక నిరాహార దీక్షని కంటిన్యూ చేయబోతున్నారా? ఖమ్మం జిల్లాలో చోటు చేసుకున్న వెలుగుమట్ల భూముల ఎపిసోడ్ సంబంధించిన విషయంలో జాగృతి అధ్యక్షురాలు కవిత చాలా సీరియస్ గా తీసుకున్నారు. దీనికి సంబంధించి కూడా పేదల పక్షాన తన అండగా నిలుస్తానని చెప్పేసి నిన్నటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తుంది. నిన్న ఖమ్మంలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో నిన్న మధ్యాహ్నం అరెస్ట్ చేసినప్పటికీ మళ్ళీ ఆ తర్వాత పోలీసులు విడుదల చేసినప్పటికీ మళ్ళీ అక్కడే బాధితులకు అండగా ఉంటారని చెప్పేసి అర్ధరాత్రి కూడా వారికి అక్కడ నిరసన దీక్షను చేపట్టడం జరిగింది. అయితే ఈ ఇష్యూ అవుతున్న నేపథ్యంలో పోలీసులు మరోసారి కూడా కవితను అరెస్ట్ చేసి ఆమెను హైదరాబాద్ తరలిస్తున్నారు. అక్కడ ఖమ్మంలో ఉంటే ఈ ఇన్సిడెంట్ మరింత పెద్దగా అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు శాంతి భద్రతను దృష్టిలో పెట్టుకొని కవితను హైదరాబాద్ తీసుకొస్తారు. మరి కాసేపట్లో 9:30 వరకు ఆమె హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది. మరి కాసేపట్లో ఆమె చేరుకొని ఆమె నివాసంలో మళ్ళీ కంటిన్యూ చేస్తానని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. మరి కాసేపట్లో ఆమె చేరుకున్న తర్వాత ఖమ్మం బాధితులకు సంబంధించి వెలుగుమట్ల బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి దాదాపు ప్రభుత్వం కొన్ని వందల ఇళ్లకు సంబంధించిన కూల్చివేతలు చేయడం కానీ వీటన్నిటికి సంబంధించి కూడా కవిత ఈ విషయంలో సీరియస్ గా ఉంది. ఈ అంశానికి సంబంధించి పేదల పక్షాన తన అండగా నిలుస్తున్న వాళ్ళు రోడ్లో పడేశారంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ అంశానికి సంబంధించి కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం న్యాయం చేసే వరకు వదిలేదని కూడా కవిత దీక్ష చేస్తూ పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కూడా మరోవైపు ప్రభుత్వం నుంచి కూడా నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి ఆ జిల్లాకు సంబంధించిన వ్యక్తి పాలేరు నియోజకవర్గ ప్రాతినిధ్యం వహిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా నిన్న స్పందించడం జరిగింది. అక్కడ కొంతమంది వారి పేద వాళ్ళు ఉన్నారు, కొంతమంది బోగస్ వాళ్ళు ఉన్నారు. వారికి సంబంధించి కూడా ప్రభుత్వం ఇప్పటికే సమాచారం సేకరించింది. ఎవరైతే ఇల్లు వారికి అన్యాయం జరిగింది వారికి ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్తున్నారు. అయితే ఆ అంశానికి సంబంధించి వారిని నడి రోడ్డున పడేయడం కరెక్ట్ కాదంటూ కూడా కవిత ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఇమ్మీడియట్ గా వారికి న్యాయం చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ వారిని ఇల్లు వాళ్ళని కూలగొట్టి వాళ్ళని ఫంక్షన్ హాల్లో పెట్టి వారికి ఆ విధంగా ఆశ్రయం కల్పించడం కరెక్ట్ కాదంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ రోజు మరి కాసేపట్లో కవిత తన నివాసానికి చేరుకొని కూడా దీక్షను కంటిన్యూ చేస్తారని కూడా చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ ప్రతాప్.